పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అనే ఒక పుస్తకాన్ని రాసిన బొగ్గల శ్రీనివాస్ అనే రచయిత రీసెంట్గా అతను ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్లో అతను కారు పడి అతను చనిపోవడం జరిగింది. అయితే ఆ కారును డ్రైవ్ చేస్తున్న కారు డ్రైవరు అక్కడి నుంచి తప్పించుకుని పరారైనట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అతని ఆచూకీ ఇప్పటికీ లభ్యమవడం లేదు. అయితే అది నిజంగా ఒక యాక్సిడెంట్ అయింటే ఆ డ్రైవర్ తప్పించుకోవాల్సిన అవసరం ఏముంది అంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఇతను బుక్స్ రాశాడు కాబట్టి, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి ఇతన్ని ఎవరో కావాలని పన్ను కట్టుకుని చంపినట్లుగా కూడా అందరూ అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇంతకుముందు చాలా తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన కత్తి మహేష్ కూడా ఇదే విధంగా ఒక కారు ప్రమాదంలోనే ఆయన కూడా చనిపోవడం జరిగింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే విమర్శించింటారో వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. ఇవన్నీ రోడ్డు ప్రమాదాలు కాదు, ఇవన్నీ ప్లాన్డ్ మర్డర్స్ అంటూ కూడా చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మర్డర్స్ని ఏవైతే రోడ్డు ప్రమాదాలు జరిగాయి కత్తి మహేశ్వరి అండ్ బొగ్గుల శ్రీనివాసి ఇవన్నిటిని కూడా సరైన దిశలో దర్యాప్తు చేస్తే దోషులు ఎవరు అనేది తెలుస్తుందంటూ కూడా చాలామంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వీటిపైన దర్యాప్తు జరగాలి అంటే లోతైన దర్యాప్తు జరిగి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలని కూడా అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. బొగ్గుల శ్రీనివాస్ అనే రచయిత యాక్చువల్గా అతను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్న టైంలో పవన్ కళ్యాణ్ పైన ఈ విధంగా బుక్స్ రాయడం జరిగింది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పాలిటిక్స్కి పనికిరాడు, అంతేకాకుండా ఇటువంటి వ్యక్తి రాజకీయాలకు చాలా ప్రమాదకరం, ఈయన సరైన రాజకీయాలు చేయడం లేదంటూ కూడా ఆయన ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దాన్ని అడ్డుకోవడానికి జనసేన శ్రేణులు అయితేనేమి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితేనేమి చాలా వరకు ప్రయత్నించడం జరిగింది. అయితే అప్పటి నాయని నరసింహారెడ్డి ఎవరైతే తెలంగాణ హోమ్ మినిస్టర్ ఉన్నారో అతని చొరవతో ఇతను ఆ బుక్ ఫేర్లో ఇతని బుక్ను రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ అమ్మకానికి కూడా పెట్టడం జరిగింది. సో ఈ విధంగా హైలైట్ అయిన ఈ బొగ్గుల శ్రీనివాస్ ఈ విధంగా చనిపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది చాలామందిని. అంతేకాకుండా ఇది సహజ మరణం కాదు, ఎవరో ప్లాన్ చేసి మర్డర్ చేశారంటూ కూడా చాలా డౌట్స్ కూడా రైజ్ అవుతాయి.